సార్ అమ్మాయిలంటేనే మోసం, అందరూ మోసగత్తిలే. మగాళ్ళు మాత్రం మంచోళ్ళ? నిజంగా లవ్ చేస్తున్నారా? టైం పాస్ కేగా. టైం పాసా? మాకా మీకా? ఓకే ఓకే, ప్రేమలో బాధించబడ్డ వాళ్ళు ఆడవాళ్ళ లేక మగవాళ్ళ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దీని గురించి మనం మాట్లాడుకోవడం కంటే మన స్టూడియోకి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆయన చెప్తేనే ఇది సూటబుల్ గా ఉంటుంది. ఆయన ఎవరంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ప్రేమనైనా సరే ప్రేమించిన వాళ్ళనైనా సరే మాక్సిమం ఎంత ఆట పట్టించగలరో అంత ఆట పట్టిస్తారు. లెట్స్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ. అది నేను చెప్పను, మీరే చూడండి. వెల్కమ్ సంతానం, వెల్కమ్ అండ్ వెల్కమ్. ప్రేమలో ఎక్కువగా బాధించబడ్డ వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అనే దాని గురించి డిబేట్ జరుగుతోంది. మీకు ప్రేమలో అనుభవం ఉందా సంతానం? నేనేమన్నా పీకే అమెరికన్ లాగా ఇంకో గ్రహం నుంచి వస్తున్నానా ఏంటి? నేను మనిషినే గోపి. లైఫ్ లో ప్రతి ఒక్కరికి లవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ డిబేట్ లో మీరు చెప్పబోయే నిర్ణయం చాలా ముఖ్యమైంది. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సంతానం. చాలా థ్యాంక్స్. ఓ అమ్మాయి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటోంది, అడగమ్మా. సార్ మీ లవ్ ఎక్స్పీరియన్స్ గురించి కాస్త చెప్పండి సార్. ఏమ్మా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం ఏమైనా ఖాళీగా ఉందా? ప్రేమ వల్ల మేం బాధించబడ్డాం, ప్రేమ వల్ల మేం మోసగించబడ్డాం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గోపి చెప్పండి ఆ ప్రశ్న సంతానం. అక్కడి నుంచి అడగకూడదు, ఇక్కడికి వచ్చాడు. సారీ సంతానం, సారీ. చెప్పు బాబు. ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాను సార్, మోసం చేసిపోయింది. సిన్సియర్ గా లవ్ చేస్తే మోసం చేసే పోతారు. అదే హుషారు చేసి వదిలేయాలని చూడు టక్కని పట్టుకుంటారు. కరెక్ట్. సార్ మీరు ఎప్పుడూ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారా? అరే అబ్బాయి అలాంటిదేం లేదమ్మా, నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను, అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సంతానం, మామూలుగా అబ్బాయిలో ఓ సందేహం ఉంటుంది. అదేంటంటే అమ్మాయిల మనసు అర్థం చేసుకోలేం, ఈ అమ్మాయిల మనసు అర్థం చేసుకోలేమని ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి మీ ఒపీనియన్? అలా చెప్పే పిల్లలు ఇంకా అప్డేట్ అవ్వలేదని అనిపిస్తుంది గోపి. యాక్చువల్ గా ఇప్పుడంతా అమ్మాయిల వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఈజీగా తెలుసుకోవాలి. అలాగా ఎలా చెప్తున్నారు? ఒక అమ్మాయి స్టేటస్ లో అవైలబుల్ అని వేసిందనుకో, తను ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చని I అర్థం. see. అదే ఫీలింగ్ ఇరిటేటింగ్ అని వేసుంటే ఆ అమ్మాయి లవరు ఇంకొక దాంతో హుషారయ్యాడని ఓ, అర్థం. అయితే ఫీలింగ్ లోన్లీ అని ఉంటే ఇంట్లో ఎవరు లేరు త్వరగా రా అని అర్థం. షూటింగ్ అవగానే వెళ్ళేటట్టున్నారు. ఫ్యామిలీ చూస్తుంది సంతానం. అయ్యో నేను ఎలాగ పెట్టింది, రూపేష్ వెళ్ళుంటాడు. సంతానం చెప్పింది కరెక్టా? సార్ 100% నిజం సార్. ఆ రోజు మాకు ఏది మైండ్ లో వస్తుందో అదే మేము వాట్సాప్ స్టేటస్ గా వేస్తాం. మైక్ ఆ అమ్మాయికి ఇవ్వండి. అలాంటిదేం లేదు సార్. మైక్ పైన ఇవ్వండి. సార్ అదే నిజం సార్. When your intelligence is hijacked to by the hormone, the love is not settling in the body system. So, love failure అయినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంది? డోర్ లాక్ చేసి ఏడ్చండి సార్. నీ మొహం 7 మొహం లాగే ఉంది. ఆ అమ్మాయికి ఇవ్వండి. బ్లేడ్ తో చేయి కట్ చేసుకున్నాను. ఏ వాడే బ్లేడ్ తో కట్ చేసి ఉంటాడే, అబద్ధం అర్థం చూడు. ఎవరిని చూసినా గోపు మీద కొట్టాలనిపిస్తుంది. రా 4 పీకుతాను. బాబు నువ్వు చెప్పమ్మా. తనిచ్చిన గిఫ్ట్స్ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ తగలబెట్టి వాట్సాప్ లో వీడియో చేసి తనకే పంపాను సార్. ఫుల్గా మందు కొట్టి తనకు ఫోన్ చేసి చండాలంగా తిట్టాను సార్. స్ట్రైట్ గా వెళ్తే తను పట్టించుకోలేదు. ఇంటి నుండి ఒక వారం బయటికి వెళ్ళలేదు, పనికి వెళ్ళలేదు సార్. వీడు మన జాతర. నేనెవరిని లవ్ చేయలేదు సార్, నా ఫ్రెండ్ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాడు సార్. ఇంతకీ తను వాళ్ళ చుట్టాల అమ్మాయి సార్. ఏమైందో తెలియదు గానీ తను వాడిని మోసం చేసి వెళ్ళిపోయింది సార్. ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక తను సూసైడ్ చేసుకున్నాడు సార్. కూడా ఉన్న మేమే తను కాపాడలేకపోయాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం తన్ని చాలా మిస్ అవుతున్నాం సార్. సంతానం, సంతోషంతో మొదలైన ఎన్నో ప్రేమలు ఈ విధంగా విషాదంతో ముగుస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అంటే యాక్చువల్ గా ఆయన చెప్పారు నా ఫ్రెండ్ నేను మిస్ అయ్యానని. నిజానికి ఇలాంటి మంచి ఫ్రెండ్ని మిస్ అయ్యి వాడైపోయాడు. నేనేం చెప్తానంటే టీవీలో మనం ఒక ప్రోగ్రాం చూస్తాం. ఆ ప్రోగ్రాం నచ్చకపోతే మనం టీవీ విరగొడతామే ఏంటి? ఛానల్ మార్చుకుని ఇంకో మంచి ప్రోగ్రాం చూస్తాం. అలా మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య వల్ల మన జీవితాన్ని అంతం చేసుకోకూడదు, మరో మంచి విషయం కోసం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఒక విషయం చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి మోసం చేసిందని ఆ అమ్మాయి కోసం చనిపోయేవాడో లేక ఆ అమ్మాయిని చంపాలనుకున్నవాడో మగవాడు కాదు. ఇలాంటి వాడిని మిస్ చేశామని ఆ అమ్మాయి ఫీల్ అయ్యేలా బతికి చూపిస్తాడు చూడు, వాడే మగవాడు. Well said, సంతానం. Well said. Brilliant. Really brilliant. మీ ఇరువురికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. లవ్ కు సంబంధించి వెతుక్కుంటూ వస్తే టేక్ కేర్, వదిలిపోతే డోంట్ కేర్. లైఫ్ లో ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తూ బతకండి. బతకడం కోసమేనండి బ్రతుకు. 1000 ఏళ్ళు బ్రతకండి. సూపర్. లవ్ లో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంతకంటే గొప్ప నిర్వచనం ఎవ్వరు ఇవ్వలేరు. ఖచ్చితంగా ఇది మీ ఇరువురికి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మరొక అద్భుతమైన ప్రోగ్రామ్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ బడవ గోపి విత్ సంతానం.